హే గాయ్స్, వెల్కమ్ టు యూగుల్ బాక్స్. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో ఏమీ వ్లాగ్ కాదు, జస్ట్ హైదరాబాద్లో ఉంటూ నేను చౌమహల్లా ప్యాలెస్ ఎప్పుడు చూడలేదు. సో ఎలాగో వెళ్ళాను కాబట్టి షూట్ చేశాను. ఈ వీడియోలో నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని టైమింగ్స్ వచ్చేసి 10 to 5 అండ్ ఫ్రైడే హాలిడే. టికెట్ ఏమో పర్ హెడ్కి 60 రూపీస్. అండ్ మనం కనుక చౌమహల్లా ప్యాలెస్ ఇన్సైడ్ షూట్ చేయాలి అనుకుంటే ఓన్లీ మొబైల్ కెమెరా ఒకటి అలౌ చేస్తున్నారు, దానికి ఎక్స్ట్రా 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్యాలెస్ చార్మినార్ నుంచి 400 మీటర్స్లో ఉంది, అంటే లెస్ దాన్ ½ కిలోమీటర్. అండ్ దీనిని ప్యాలెస్ ఆఫ్ నిజామ్స్ అని కూడా అంటారు. సో ప్యాలెస్కి ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు. స్టార్టింగ్లోనే మనకి ఒక ఫోటో స్టూడియో కనిపిస్తుంది. ఇదేంటంటే పాతకాలంలో రాజులు రాణులు ఎలా ఉంటారో వాళ్ళ గెటప్స్ వేసుకుని ఫొటోస్ దిగొచ్చు. దీనికి ఎక్స్ట్రా పే చేయాలి మనం. దీనికి పక్కనే ఒక మ్యూజియం షాప్ ఉంది. అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించిన క్లోతింగ్, యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. నేనేం తీసుకోలేదు, జస్ట్ విండో షాపింగ్ చేశాను అంతే. చిన్న షాప్ అయిపోయేసరికి పెద్దగా స్టాక్ కూడా ఏమంత అవైలబుల్గా లేదు, నార్మల్గానే ఉంది. ఇప్పుడు ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి దీని హిస్టరీ చెప్పేస్తాను. ఫస్ట్లీ చౌమహల్లా. చౌ అంటే ఉర్దూలో 4 అని అర్థం, మహల్లా అంటే ప్యాలెస్. సో 4 ప్యాలెసెస్ కాబట్టి చౌమహల్లా అయిపోయింది. ఈ 4 ప్యాలెసెస్ పేర్లు అఫ్జల్ మహల్, మహతబ్ మహల్, తహ్నియాత్ మహల్ అండ్ అఫ్తబ్ మహల్. పలకడానికి ఎంత కష్టంగా ఉందో. ఈ చౌమహల్లా ప్యాలెస్ని కట్టిన ఆయన పేరు నిజాం సాల్బత్ జంగ్. ఈయనకే ఖాన్ బహదూర్ అని బిరుదు కూడా ఉంది. ఈ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇదే కిల్వత్ ప్యాలెస్, దీన్నే హార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ అంటారు. ప్యాలెస్లో కొన్ని కౌన్సిల్ హాల్స్ ఉన్నాయి. ఇందులో పాతకాలంలో యూజ్ చేసిన బుక్స్, మాన్యుస్క్రిప్ట్స్, కాయిన్స్, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన స్వర్డ్స్ అలాంటివి కూడా పెట్టారు మ్యూజియం టైప్లో. టోటల్ ప్యాలెస్ని 2 కోర్ట్యార్డ్స్ అండ్ ఒక కిల్వత్ కింద డివైడ్ చేశారు. 2 కోర్ట్యార్డ్స్లో నార్థరన్ కోర్ట్యార్డ్ అండ్ సదరన్ కోర్ట్యార్డ్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది మొత్తం సదరన్ కోర్ట్యార్డ్ కిందే కవర్ అవుతోంది. అండ్ కిల్వత్ అంటే దర్బార్ హాల్. ఈ కిల్వత్ ప్యాలెస్లో చాలా మీటింగ్స్ జరిగేవి. ఈ కిల్వత్ ప్యాలెస్ చాలా హైట్లో ఉంటుంది. టోటల్ ఈ ప్యాలెస్ మొత్తం మార్బుల్ కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు ఒకసారి కోర్ట్యార్డ్ అంతా చూసేద్దాం. నార్థరన్ కోర్ట్యార్డ్ చాలా పెద్ద కారిడార్ ఫుల్ ఆఫ్ రూమ్స్, అది ఫౌంటైన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్యాలెస్లో ఇంతకుముందు సెరమనీస్, రిసెప్షన్స్, ఇంకా గవర్నర్ జనరల్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ జరిగాయి. యాక్చువల్గా 45 ఎకర్స్లో కవర్ చేశారు టోటల్ కన్స్ట్రక్షన్, కానీ ఇప్పుడు మాత్రం 12 ఎకర్సే మిగిలింది. ఈ ప్యాలెస్లో మనకి చాలా పెయింటింగ్స్, హెరిటేజ్ ఆర్ట్స్ చాలా దొరుకుతాయి. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది సాల్బత్ జంగ్ అనే ఆయన స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అని. అది 1750లో స్టార్ట్ చేస్తే 1869లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అంటే 119 ఇయర్స్ పట్టింది ఈ మొత్తం ప్యాలెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. మనం పైకి వచ్చేసినా సరే పైనుంచి మనకి దర్బార్ హాల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇదేంటి అని అంటే క్రాకరీ రూమ్. వాళ్ళు వాడిన ప్లేట్స్ అవన్నీ జస్ట్ డిస్ప్లే చేశారు. అండ్ వాళ్ళు వాడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వర్డ్స్ కూడా డిస్ప్లే చేశారు మ్యూజియం టైప్లో. ఇదొక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ లాగా. ఇక్కడ రైట్ సైడ్లో ఖురాన్ గ్యాలరీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో క్లాక్ టవర్ ఉంటుంది. ఖురాన్ గ్యాలరీలోకి వీడియో షూట్ ఏది అలౌ లేదు, ఫొటోస్ కానీ వీడియో కానీ. క్లాక్ టవర్ ఇప్పుడు చూపిస్తా. ఇదే క్లాక్ టవర్. ఈ క్లాక్ని కిల్వత్ క్లాక్ అంటారు. ఇది చౌమహల్లా ప్యాలెస్ యొక్క మెయిన్ గేట్కి పైన ఉంటుంది. ఈ క్లాక్ యొక్క ఏజ్ 251 ఇయర్స్, అంటే చౌమహల్లా ప్యాలెస్ కన్స్ట్రక్షన్ కన్నా ఎక్కువ. అంతకు ముందు నుంచే ఉంది. ఇది ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంది. ఇది మెకానికల్ క్లాక్. అండ్ ఎవ్రీ వీక్ క్లాక్ని క్లీన్ చేయడానికి వస్తారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చౌమహల్లా ప్యాలెస్లో 4 మహల్స్ ఉంటాయని. అందులో ఇదొక మహల్. ఈ మహల్ పేరు అఫ్తాబ్ మహల్. ఇందులో పాతకాలంలో వాళ్ళు వేసుకున్న అటైర్స్, లైక్ వాళ్ళు వేసుకున్న శారీస్ కానీ, కుర్తాస్ కానీ, ప్రజెంటేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు.
ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లక్ కార్ట్స్ వాళ్ళు యూజ్ చేసినవి. ఇప్పుడు మనం వెళ్తోంది అఫ్జల్ మహల్. ఇందులో ఓన్లీ యాంటిక్ ఫర్నిచర్ పెట్టారు, లోపలికి అయితే అలౌ చేయట్లేదు, బట్ బయట నుంచి అయితే షూట్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అయితే చాలా రాయల్గా లగ్జూరియస్గా ఉంది. ఈ వీడియోలో నేను అఫ్జల్ మహల్ అండ్ అఫ్తాబ్ మహల్ రెండు మహల్స్ నేను కవర్ చేశాను. బికాజ్ మహతాబ్ మహల్ అండ్ తహ్నియాత్ మహల్ రెండు నేను వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉంది, ఎవరికి అలౌ లేదు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం వింటేజ్ కార్స్ సెక్షన్కి వచ్చేసాము. ఇవి నిజామ్స్ యూజ్ చేసిన వింటేజ్ కార్స్, చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఇవి 100 years పైన యూస్ చేసినవి, కానీ ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. గ్లాస్ డోర్స్ పెట్టేశారు, మనం టచ్ చేయడానికి కూడా లేదు. ఇవి కొన్ని బుల్లక్ కార్ట్స్ అండ్ జీప్స్. ఇవైతే గ్లాస్ డోర్లో పెట్టలేదు, బయట పెట్టేశారు. సో ఇదన్నమాట చౌమహల్లా ప్యాలెస్ యొక్క టోటల్ టూర్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయండి. వాళ్ళ ఎకర్స్ ల్యాండ్ అండ్ ఫుల్ గ్రీనరీ ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యూగల్ బాక్స్.